పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ టీడీపీ చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేసి హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా బీసీ సంఘం నేతలు పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం పద్మావతినగర్ సర్కిల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపవరం పుల్లయ్య యాదవ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బీసీ నేత టీవై శివయ్య, మాజీ రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఇతర బీసీ నేతలు మాట్లాడుతూ బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ మూకలు కర్రలతో రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యగావించేందుకు ప్రయత్నించారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి నేడు రాష్ట్రంలో బీసీలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని, ఇది బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. టీడీపీ అల్లరి మూకలు మెరుపు దాడులు చేసి హత్యగావించేందుకు కుట్రలు పన్నారని అన్నారు. మెరుపు దాడులు చేయడం, గుంపులు గుంపులుగా వాహనాలలో రావడం, ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం, ఇదంతా పోలీసుల కనుసన్నలో జరగడం విడ్డూరంగానూ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ఆటవిక పాలనకు పులివెందుల దాడి నిదర్శనంగా ఉందని పేర్కొన్నారు. బీసీలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ మహిళ కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై నేడు బీసీ నాయకుడు కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడులు చూస్తుంటే బీసీలపై కూటమి ప్రభుత్వంకు ఎంతవరకు ప్రేమ ఉందో రాష్ట్రంలోని బీసీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ పుల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి చిన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ శేఖర్, నంద్యాల మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా స్టూడెంట్ వింగ్ సురేష్ యాదవ్, పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్ లక్ష్మణ్ తదితర బీసీ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతో మందిని బీసీలను ఉన్నతిలోకి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారు. అనుకోకుండా మన ప్రభుత్వం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలు ఎక్కడైనా తిరిగితే కొట్టే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. అటువంటి వాళ్ళు ప్రచారానికి పోయినారు. ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది రాష్ట్రంలో అతి చిన్న ఎన్నిక. ఆ చిన్న ఎన్నికను కూడా ప్రెస్టేజ్ కి తీసుకొని ప్రతి ఒక్కరిని కొట్టవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరపండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో ఎవరికైనా సహజమే. ఎందుకంత ప్రెస్టేజ్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ల మీద దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చడం అనేది చాలా తప్పు. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలను ఎక్కడ కూడా అనదొక్కే ప్రయత్నం చేయకూడదని కోరుకుంటున్నాం. మా బీసీల గోడును మా కుల గురువైనట్టు జ్యోతిరావు పూలే గారికి వివరించుకోవడానికి వచ్చాం. ఎందుకంటే మా గోడును వినే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రతి పదవిలో భాగం ఇస్తూ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళని కించపరుస్తూ ఎక్కడికెక్కడ దాడులు చేస్తూ బీసీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని, అయ్యా మీరు మాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో మేము అంతకు మించి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక, ఆ ఎన్నికకు ప్రచారం చేయడానికి ఒక ఎమ్మెల్సీ స్థాయి ఒక బీసీ సోదరుడు ప్రచారానికి పోతే అతన్ని చంపడం ఒకటే తక్కువ. అంత పెద్ద దాడి జరిగింది. ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఒక ఖండన లేదు, ఒక పరామర్శ లేదు. అంటే మమ్మల్ని భయపించి మీ అధికారాన్ని మీరు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఎంతైతే భయపడాలని కోరుకుంటున్నారో బీసీలు ఐక్యత సాధించి భయపడే పరిస్థితి లేకుండా మీకు ఎదురు తిరిగే రోజులు మీ పార్టీలోనే ఎదురైతాయి. కాబట్టి నేను ఇప్పటికైనా కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి, బీసీలని అనగదొక్కే కార్యక్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళకి ఏదైనా చేతనైతే మంచి మంచి స్థానాల్లో అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా ఈ గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను. నా పేరు గోపవరం పుల్లయ్య యాదవ్.
నేను బీసీసీఎల్ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈ రోజు మేము జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించడానికి గలం ఇప్పడానికి వచ్చాము. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో మా నాయకుడు రమేష్ యాదవ్ గారు, మన రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ముందుకు నడుస్తా ఉంటే ఈ రోజు బీసీల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియడం లేదు. ఇది వ్యక్తిపై దాడి కాదు, బీసీ సమాజం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. బీసీలు ఎప్పుడు పైకి వస్తానంటే ఇట్లా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. బీసీలను ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక దంపతుల పైన దాడి, అదే ఉప్పాల హారిక దంపతుల మీద మా రమేష్ యాదవ్ గారు పోరాడడం చూసి ఈ రోజు ఓడ్చుకోలేక ఈ రోజు పులివెందులలో మా రమేష్ యాదవ్ గారి పైన దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బీసీ నాయకత్వం అనేది ఉండాలి. బీసీ నాయకత్వాన్ని అణగతొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం జరిగింది. రక్షణ చట్టం అంటే ఇదేనా? బీసీలపై దాడులు చేయడమేనా రక్షణ చట్టం అంటే? ప్రజాప్రతినిధుల వాళ్ళు ఒక జడ్పీ చైర్మన్ మీద దాడి జరిగింది. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరిగింది. ఇలా దాడులు చేస్తే మా లాంటి చిన్న స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిలో బీసీల పరిస్థితి ఏంటి? బీసీల ఓట్లతో ఈరోజు మీరు గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు మీరు చేసే పని ఏంటి? దీన్ని మీరు ప్రభుత్వం వారు గుర్తించాలా. బీసీలకు రక్షణ చట్టం కల్పించడం దేవుడికి ఎరువు. కనీసం ప్రజాప్రతినిధికి రక్షణ లేకుండా పోయిన కాలంలో మనం బతుకుతా ఉన్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వారు వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము మా బీసీ సెల్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అని చెప్తా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో గెలుపోవటము సహజము. ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడాలి తప్ప మీరు గుండాయిజం చేసి దాడులు చేసి అసలు ఎంత ఘోరం అంటే నిన్న జరిగినటువంటి దాడి ఎలాంటి ఘోరం అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తా ఉంటే బీసీలు వారిని నిలువరించి కార్లు అడ్డపెట్టి గొడ్డళ్ళు రాడ్లు తీసుకొని వారిపై దాడి చేసి లాస్ట్ కు ఏది చేత కాక బండి మీద పెట్రోల్ వచ్చి దుప్పు పెట్టి వాళ్ళను సద్వినియోగం చేయాలని ఒక కుట్ర జరిగింది రాష్ట్రంలో. మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మీరు అంటున్నారే, ఎక్కడండి మీకు చిత్తశుద్ధి బీసీల మీద? మీరు ఈ అనతి కాలంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత మంది మీద దాడులు జరిగాయండి ఈ రాష్ట్రంలో? నిన్న కాక మొన్న కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాధ్యాయుల మీద ఒక ఆడబిడ్డ మీద వారిపై ఇదే నడి రోడ్డు మీద వాళ్ళు వెళ్తా ఉంటే కారు ఆపి వాళ్ళని కూడా హత్యాయత్నం చేసే ప్రయత్నం జరిగింది రాష్ట్రంలో. ఎక్కడండి బీసీలకు? ఎక్కడండి ఇక్కడ బీసీలకు స్వేచ్ఛ ఉండేది? గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి ప్రతి కులాన్ని గుర్తించి వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ప్రస్తుత కాలంలో మీరేం చేస్తా ఉన్నారు? బీసీలు ఎక్కడ ఉండవు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి బీసీ దాడి. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు. గతంలో నాయ బ్రాహ్మణ సోదరులు కూడా మిమ్మల్ని కత్తరిస్తా అని చెప్పేసి, రజక సోదరులు కూడా మిమ్మల్ని బండకేసి బాక్తా అని చెప్పేసి చేసినటువంటి దూరాలు అనేకం ఉన్నాయి. మేము ఈ రోజు జరిగినటువంటి బీసీలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఇలాంటి దాడులు మానుకోండి, ప్రజాస్వామ్యంలో మెలుకోండి, రాజ్యాంగబద్ధంగా నడవండి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.